మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని దేవేందర్ నగర్ పోలీసులు విస్తృత కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉప్పల్ డీసీపీ కె సురేష్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన నాకాబందీలో మొత్తం 411 ఇళ్లను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 32 బైకులు, ఒక ఆటోను సీజ్ చేశారు. అదనంగా సుమారు 9,000 రూపాయల విలువైన 10 లీటర్ల మద్యం, 80,000 రూపాయల విలువ గల గుట్కాను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఒక రౌడీ షీటర్ను గుర్తించిన పోలీసులు అనుమానితులపై ఫింగర్ ప్రింట్ పరీక్షలు నిర్వహించి వారి నేర చరిత్రపై పరిశీలించినట్లు డీసీపీ తెలిపారు. నాకాబందీలో వివిధ విభాగాలకు చెందిన సుమారు 250 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నేరాల నియంత్రణలో భాగంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు. గౌరవ డీజీపీ గారు, గౌరవ డీజీపీ తెలంగాణ గారు, అదేవిధంగా సిపి మల్కాజ్గిరి గారి ఆదేశాల మేరకు ఉప్పల్ జోన్లో మేడిపల్లి డివిజన్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి దేవేంద్ర నగర్ ఫేజ్ 2లో ఇవాళ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈవినింగ్ 5:30 నుంచి ఇప్పటి వరకు 8 o'clock వరకు ఈ కార్డన్ అండ్ సెర్చ్ చేసింది. దీంట్లో భాగంగా మైసెల్ఫ్ డీసీపీ ఉప్పల్, అడిషనల్ డీసీపీ ఉప్పల్, ఇద్దరు ఏసీపీలు, ఏసీపీ మేడిపల్లి అండ్ ఉప్పల్, ఒక 12 మంది సిఐలు, 34 మంది ఎస్ఐలు, ఏఎస్ఐస్ హెచ్సీస్ 34 మంది, ఒక పీసీస్ 109, ఉమెన్ పీసీస్ 35, హోంగార్డ్స్ 13, ఇంత కలిపి టోటల్గా 250 మెంబర్ స్టాఫ్. దీంతో పాటుగా టాస్క్ ఫోర్స్ అంటే ఎస్ఓటి, ట్రాఫిక్, ఏహెచ్టియు, క్రైమ్స్ టీమ్స్ వీళ్ళందరూ కూడా సిపి గారి ఆదేశాల మేరకు పాల్గొనడం జరిగింది. ఈ క్యాసో యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రజలలో ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్, భద్రతాభావాన్ని కల్పించడం, దాంతోపాటుగా అసాంఘిక శక్తుల్లో వాళ్ళలో డిటరెన్స్ కలిగించడం. మనం ఏదైనా తప్పుడు పనులు చేసినా, ఏదైనా ప్రజల్ని భయాందోళనకు గురి చేసినా కానీ పోలీసు మనల్ని వాచ్ చేస్తుంది అనేటువంటి భావం కలిగించడం. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి ఎవరెవరు వచ్చారు, వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు ఇక్కడ అనేది, అదేవిధంగా రౌడీ షీటర్స్ కానీ కమ్యూనల్ విషయాలకు పాల్పడే, కమ్యూనల్ ఆందోళనలకు పాల్పడే వాళ్ళని డిటరెన్స్లో ఉంచే దానికోసం ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఒక 411 ఇళ్ళని మా టీమ్స్ 20 టీమ్స్కి చేసి ఆ 411 ఇళ్ళని మేము సెర్చ్ చేసాము. దాంట్లో భాగంగా మాకు కొన్ని ఐటమ్స్ని సీజ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే 32 2-wheelers, ఇవన్నీ కూడా వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్న 2-wheelers, 3-wheelers ఒక 3, వీటిని మేము సీజ్ చేసాము. గుట్కాకి సంబంధించి ఒక 2 పర్సన్స్ నుంచి ఒక 6 bagsలో 80,000 వర్త్ గుట్కా సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 2 కేసులు కడతాము. ఎక్సైజ్ కేసులకు సంబంధించి ఒక పర్సన్ నుంచి టోటల్గా 10 లీటర్స్, టోటల్గా 9,000 వర్త్ ఎక్సైజ్ ఐఎంఎఫ్ఎల్ సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక కేసు రిజిస్టర్ చేయబడుతుంది. ఒక రౌడీ షీటర్ని ఐడెంటిఫై చేశాము. అదేవిధంగా పాపులాన్, ఫింగర్ ప్రింట్ పాపులాన్ కూడా తీసుకొచ్చి ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వాళ్ళ ఏమైనా కేసులు ఉన్నాయని కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ పీపుల్ కూడా, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరిగింది. సో ఇది రెగ్యులర్ ప్రోగ్రామ్. దీంట్లో భాగంగా ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి, నార్మల్గా మనకి గతంలో జరిగిన సంఘటనలను బట్టి అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు కొన్ని ఇల్లీగల్ వెపన్స్ క్యారీ చేయడం, అక్కడక్కడ కాల్పులకు తెగబడడం అట్లాంటివి చేస్తున్నారు. అట్లాంటి కార్యక్రమాలని అడ్డుకునే సామాన్య ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క మెసేజ్, సందేశం ఏంటంటే ఎవరైనా అపరిచిత వ్యక్తులు, కొత్త వ్యక్తులు ఎవరైనా కనుక కనపడితే వాళ్ళ కదలికలు అనుమానాస్పదంగా ఉంటే ఇమ్మీడియట్గా డయల్ 100 కానీ, లోకల్ మీ సెక్టర్ ఎస్ఐకి కానీ, లోకల్ ఎస్హెచ్ఓకి కానీ కాల్ చేయండి. వితిన్ నో టైం, ఇమ్మీడియట్గా 5 to 10 minutesలో మా పెట్రో కార్ మీ దగ్గరికి వస్తుంది, వచ్చి వాళ్ళని వెరిఫై చేస్తుంది, మీకున్న సమస్యను ఏంటో ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేస్తుంది. దాంతోపాటుగా ఎవరైనా డ్రింక్ చేసి కానీ, గాంజా తీసుకొని కానీ, డ్రగ్ మత్తులో కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఈవ్ టీజింగ్ చేసినా, మిమ్మల్ని బెదిరించినా, మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందులకు గురి చేసినా మీకు పోలీస్ అండగా ఉంటుంది. ఇమ్మీడియట్గా మీరు డయల్ 100 కాల్ చేయండి. వీఆర్ దేర్ ఫర్ యూ.